नाज़रीन आदाब, तेलंगाना फ्रंटलाइन न्यूज़ में आप सभी का खैर मक़दम है। आइए डालते हैं आज की अहम खबर पर एक नज़र। आज बतारीख 9 अगस्त को रच्चाकुंडा कमिश्नर ऑफ पुलिस डी सुधीर बाबू ने एक मीडिया कॉन्फ्रेंस का एहतमाम करते हुए एक शातिर गैंग का पर्दाफाश किया और कहा कि बैन रियासती डाकुओं के एक शातिर गैंग को गिरफ्तार कर लिया गया है और पुलिस ने इनके कब्जे से करोड़ों रुपये मालियत के चोरीशुदा जेवरात को भी जब्त कर लिया। मुलजिमान जो कि ट्रैवल बसेस को निशाना बना रहे थे और चोरी की वारदातें अंजाम दे रहे थे, इन्हें जदीद टेक्नोलॉजी का इस्तेमाल करते हुए गिरफ्तार कर लिया गया। मुलजिमान जो कि ऑरेंज ट्रैवल्स की बसेस को निशाना बनाकर चोरी की वारदातें अंजाम दिया करते थे, बस में सवार होने वाली खवातीन के पास से चाकू की नोक पर सोने की जेवरात का सरखा कर लिया करते थे। ये मुलजिमान जो कि क्रेटा कार के ज़रिए ऑरेंज ट्रैवल्स की बसेस का ताक़ुब किया करते, जब बस कहीं पर भी दरमियान में रुकती तो ये फौरी तौर पर बस में चढ़ जाते और सोना छीन कर राह फरारी इख्तियार किया करते थे। इस मामले में एक शख्स की गिरफ्तारी अमल में लाई गई, जिसकी शिनाख्त A3 सोनू टैगोर के तौर पर की गई है, जो कि मध्य प्रदेश से गिरफ्तार किया गया है, जबकि दिगर A1 और A2 मुलजिमान अभी भी पुलिस की गिरफ्त से मफरूर बताए जा रहे हैं। पुलिस ने मुलजिमान के कब्जे से 1832 ग्राम सोने के जेवरात को जब्त कर लिया। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। ताज़ा तरीन सूरत हाल से वाकिफ रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, सब्सक्राइब करना ना भूलें। అది వన్స్ ఐ గెట్ ఎ క్లియర్ ఎవిడెన్స్ ఆన్ దట్ ఐ విల్ కమ్ టు యూ. అంటే ఒక క్రేటా కార్లో వీళ్ళు ఫాలో చేస్తున్నారు ఎంటైర్ రూట్లో, బికాజ్ ఇట్స్ హ్యూజ్ క్వాంటిటీ, 1,26,00,000 రూపీస్ వర్త్. ఇది టోటల్ 1,832 గ్రామ్స్ గోల్డ్. సో దీనికి ఏంటంటే ముంబై స్టార్ట్ అయినప్పుడు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ సీట్లో ఈ మనిషి కూర్చున్నాడు అని చూస్తున్నారు. అది మన టైం ఇక్కడ వచ్చినప్పుడు అతను దిగి వెళ్ళడం జరిగింది, ఇంకో దగ్గర అతను దిగి వెళ్ళకపోవచ్చు. అప్పుడు ఇతను ప్యాసింజర్స్ కూడా చెప్పారు, ఇతను ఇంకో కొత్త వ్యక్తి వెహికల్లోకి వచ్చి బాక్స్ తీసుకెళ్తుంటే ఉన్న ప్యాసింజర్ ఒకరు అడిగారు, టీ తాకుండా కొంత లోపల బస్సులో ఉంటారు కదా, అందరు రాడు. సో ఏంటి ఎందుకు క్యోయా తుమ్మంటే తుమ్ సుబ్బైట్ అని చెప్పేసి బెదిరించి, ఇట్స్ నాట్ లైక్ దాట్. ద పర్సన్ హూ ఇస్ గెట్టింగ్ ఇట్ విల్ ట్రావెల్. వీళ్ళంతా ఒక కారులో దాన్ని ఫాలో అవుతారు. ఎక్కడ అవకాశం ఉంటే ఇతను దిగి టీ తాగడానికి వెళ్తాడు, బ్రేక్ఫాస్ట్ చేస్తాడు, డిన్నర్కి వెళ్తాడు, ఒక్కొక్కసారి క్యారీ చేయొచ్చు, ఒకసారి అక్కడే పెట్టచ్చు. ఇవన్నీ అనుగుణంగా ఎక్కడుంటే అక్కడ అఫెన్స్ చేస్తున్నాడు. టోటల్ కంటిన్యూస్గా వాళ్ళు ఫాలో అప్ చేస్తున్నాడు. క్రేటా వెహికల్ అవసరం ఉంటే వాళ్ళు మాకు అంటే పోలీస్ని వాళ్ళు తప్పించుకోవాలని చూసి నంబర్ ప్లేట్స్ మార్చినవి కూడా ఉన్నాయి, కానీ మేము డిఫరెంట్ మెథడాలజీ ఉంది. ఈవెన్ దే చేంజ్ నంబర్ ప్లేట్ ఆల్సో వీ కెన్ లొకేట్ ద వెహికల్. దట్ ఈస్ ద టెక్నాలజీ నౌ. సో వాళ్ళు ఆ టెక్నాలజీ అడ్వాన్స్ టెక్నాలజీ మనకు ఉంది కాబట్టి వాళ్ళు నంబర్ ప్లేట్ చేంజ్ చేసినా మేము వీ కుడ్ క్యాచ్ దెమ్. నో, ఇది స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్తో ఇది ఒక్కటి ఆ బాక్స్ మీకు ఎట్లా అంటే జస్ట్ 3 minutesలో ఎంటైర్ ఆపరేషన్ ఇస్ డన్. 1,26,00,000 రూపాయల గోల్డ్ ఆర్నమెంట్స్ 3 నిమిషాల వ్యవధిలోనే కార్ దిగాడు, వెహికల్కి వచ్చాడు, బస్సులో ఎక్కాడు, స్పెసిఫిక్ సీట్ నెంబర్ పోయాడు, పికప్ చేసి కిందికి వెళ్ళిపోయాడు, మళ్ళీ కార్లో కూర్చొని వెళ్ళాడు. సరే, ఇది బ్యాగ్తో సహా వాళ్ళు గుర్తించారంటే ఆ జ్యువెలరీ షాప్లో బయలుదేరేటప్పుడు జ్యువెలరీ షాపులో ఇన్ఫర్మేషన్ ఇచ్చిరా సార్ వీళ్ళకి, ఈ ముఠాకి? అట్లనే దీని మీద ఏమైనా డెప్త్ అయినట్టు కంప్లైంట్ ఇచ్చిరా సార్ బస్సులో ఈ జ్యువెలరీ షాప్కి సంబంధించి? ఎవరు ఇప్పుడు బ్యాగ్ తీసుకెళ్తున్నారు అంటున్నారు కదా సార్, దోచుకొని వెళ్ళారు కదా, ఈ బంగారం పోయిన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిరా సార్ ఇక్కడ? వాళ్ళు ఇచ్చారండి, వాళ్ళ కంప్లైంట్ మీదనే అయింది ఇది. వాళ్ళు ఇచ్చారు. వాళ్ళు అయితే